హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమాది లిరికల్ వీడియో అయితే వచ్చింది అనమాట. సో ఇది అంటే మన కూలీ బ్రో, కూలీ సినిమాలది మొత్తం పెద్ద క్యాస్ట్ తోనైతే వస్తున్నారు అనమాట. హ్యూజ్ క్యాస్ట్ చెప్పాలంటే అందరికి తెలుసు. హైప్ కూడా గట్టిగానే ఉన్నది, ఇంకా పెరుగుతూనే ఉన్నది రోజు రోజు. అండ్ అదే మూమెంట్ కి ఇంకో సినిమా కూడా వస్తున్నది, వార్ 2. సో రెండు ఏం అప్డేట్లు వస్తలేదు అదే, కానీ రిలీజ్ అయితే అవుతున్నది, కానీ రెండు అయితే వస్తున్నాయి. మరి అసలు రెండింటికి రెండు మొత్తం ఎట్లా మీమ్స్ అయితే బాలీవుడ్ ని చిత్తు చేసేస్తారు. అండ్ అటు నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి వస్తున్నాయి మీమ్స్ రెండు. బాలీవుడ్ లో వార్ 2 నడుస్తుంది. ఒకవేళ కొంచెం బాగుంటే వార్ 2 బాలీవుడ్ లో నడిచిపోతుంది. సౌత్ లో అయితే ఫస్ట్ ఆబ్వియస్లీ కూలీ నడుస్తుంది. అండ్ మనకి టాలీవుడ్ కాబట్టి ఇంకా వార్ 2 ఇంకా ఎక్కువ ఉంటది. మన వాళ్ళు రెండు చూస్తారులే ఎట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వార్ 2కే ఇస్తారు అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ రజనీకాంత్, నాగార్జున వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తర్వాత ఇది అయితే వస్తుంది. అండ్ మన పవర్ హౌస్ సాంగ్ అయితే వచ్చింది. అసలు టీజర్ లోనేనా అనుకుంటా, మేబీ దేంట్లోనో ఉండే టీజర్, ఏదో టీజరే ఇట్లా అందరు ఇలా షార్ట్ సినిమాలోనే లేవంట, సినిమాలో. సో ఇక మరి ఇప్పుడు ఎట్లుంటది ఏంది చూద్దాము. సాంగ్ అయితే మొత్తం సాంగ్. సో యు నో హూ ఇస్ దిస్ అనిరుద్ధ్ మ్యూజిక్. అయితే అసలు మొన్న మోనికా సాంగ్ కూడా సాంగ్ వేరే లెవెల్ వెళ్ళిపోయింది. సో సాంగ్ కి రియాక్షన్ ఇస్తలేము, చాలా తక్కువ, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. సో ఇప్పుడైతే మనం చూద్దాం, ఇదైతే మనం రియాక్షన్ ఇద్దాం. సో లెట్స్ గో ద పవర్ ఆఫ్, అంతే ద పవర్ ఆఫ్ సాంగ్ పిక్చర్స్. కానీ మ్యూజిక్ లో ఏదో కొడతాడు గాయస్, అసలు ఏదో మిక్స్ చేస్తాడు అసలు. ఒకటి రెండు సార్లు ఇంటే ఎక్కేస్తుంది ఈజీగా. అసలు వాచ్ లో ఏందా అసలు అన్నీ ఇలా కలిపి పవర్ హౌస్. God damn right. ఇది అసలు ఐడియా ఎట్లా వచ్చింది సార్? మన బ్రేకింగ్ బ్యాడ్ లో నేను వాటర్ బ్యాడ్ చూస్తే మై నేమ్. God damn right. రజనీకాంత్ అసలు పవర్ హౌస్ పాట పవన్ కళ్యాణ్ పెట్టండి, ఇంకా మస్తు ఉంటుండే. నిజంగా పవర్ స్టార్ యాక్ట్. కార్లో షూట్ చేసేసిండ. వాడింది అనిరుద్ధే అనుకుంటా. God damn right. నాకు సినిమాతో ఏం చేసిన లోకేష్ కనగరాజని చూడాలని ఉన్నది. ఇంతమంది క్యారెక్టర్స్ హ్యాంగ్ చేస్తున్నా.
పవర్ హౌస్. అసలు మ్యూజిక్ చూడాలి అసలు. పవర్ హౌస్. సో ఇప్పుడు మన శాండిల్వుడ్ ని కాపాడాలంటే మన రజనీకాంత్ ఇంకా లోకేష్ కనగరాజ్ ఇద్దరు వచ్చేయాల్సింది. అసలు ఇక లోకేష్ కనగరాజ్ సినిమాలు అంటేనే ఇప్పుడు ఒక వేరే లెవెల్ అది వెళ్ళిపోయింది. లోకేష్ కనగరాజ్ మూవీస్ అంటే ప్రామిసింగ్ ఉంటది, అంటే ఇట్స్ గ్రిప్పింగ్ అంతే. స్టోరీ కానీ అది కానీ ఇది కానీ అన్ని ఉంటాయి, అనే ఒక యాక్షన్ అన్ని ఉంటాయి. అదైతే ఉన్నది. సో ఎక్స్పీరియన్స్ అంటారు కదా, థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది మన లోకేష్ కనగరాజ్. స్టోరీ కూడా అట్లనే ఉంటది, లైక్ ఎక్కడ నీకు బోర్ కొట్టకుండా. ఇంటర్వ్యూస్ లో అయితే ఎల్సీయూలో కనెక్ట్ లేదు లేదు అంటుండు, మరి ఏమో కానీ కనెక్ట్ చేస్తే మజా వస్తుంది ఆబ్వియస్లీ. అదే కానీ మొత్తం ఏంది సినిమా మొత్తం తమిళ ఇండస్ట్రీ అంతా యూనివర్స్ లో ఉంటుంది తెలుసా. ఒకవేళ నిజంగా హీరోస్ నుండి చిన్న చిన్న అందరు ఉన్నారు ఆల్మోస్ట్. చెప్పాలంటే కనెక్ట్ అయ్యింది అనుకో, అప్పుడు రజనీకాంత్ ఇంకా కమల్ హాసన్, కార్తీ, విజయ్ సేతుపతి కూడా అందరు మొత్తం ఫాసిల్ మన మలయాళం నుండి అందరినీ ఇక మన ఇప్పుడు ఒకవేళ కూలీది కలిస్తే ఇక అంతే అన్నమాట. మొత్తం సగం ఇండస్ట్రీ అంతా ఆడనే ఉంటది. కూలీలో కూడా ఫాసిల్ ఉన్నాడు కదా, కోహ్లీలో లేడు. అంటే ఇంకోటి ఏంటంటే ఆ యూనివర్స్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు దీంట్లో లేరు అనమాట. అది ఏమైతుందంటే అందరూ దీంట్లో లేరు కాబట్టి దీంట్లో ఇది కలుపుతున్నారేమో అన్న ఒక అది ఉన్నది. అండ్ ఒక క్యారెక్టర్ ఎవరో క్యారెక్టర్ ఆ సినిమాలో ఈ సినిమాలో చేసిండంట. సో అది కూడా కొంచెం కనెక్షన్ ఉండదు అంటే లైక్ ఇది కూడా యూనివర్స్ కిందకి వస్తుంది అని చాలా మంది అన్నారు. మళ్ళీ చూద్దాం మనం అయితే ఎప్పటివరకు చెప్పలేము, మూవీ చూసినాకనే చెప్పలేము. లెట్స్ సీ గైస్, ఇది మన రియాక్షన్. సో మనకి వీడియో కనెక్ట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.